కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో అప్పుడే స్టేజ్ మీద పోడియం దగ్గరికి వచ్చి ఒక ఇండియన్ పేరు చెప్పగానే హాల్ మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. అంతేకాదు, ఇది టెలికాస్ట్ అవ్వగానే మొత్తం వరల్డ్ ఒక్కసారిగా ఆ పర్సన్ వైపు చూసింది. అండ్ అంత పెద్ద పొలిటికల్ స్టేజ్లో వినిపించిన పేరంటే అది ఏ బిజినెస్ మ్యాన్దో పొలిటీషియన్దో కాదు, ఒక క్రిమినల్ పేరు. లోకల్గా జరిగే గ్యాంగ్ వార్స్ నుండి ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్ వరకు వెళ్ళిన కొత్తగా వచ్చిన ఒక డాన్ పేరు. ఒక సాధారణ కాలేజ్లో స్టార్ట్ అయిన స్టోరీ ఇండియాలోని పొలిటీషియన్స్ నుండి బాలీవుడ్ వరకు అండ్ ముఖ్యంగా సల్మాన్ ఖాన్ని చంపేస్తా అని పబ్లిక్గా ప్రెస్ ముందు చెప్పే వరకు వెళ్ళింది. అండ్ దీని గురించి అందరూ మాట్లాడుకునే లోపే ఇంటర్నేషనల్ లెవెల్లో వినిపించింది లారెన్స్ బిష్నోయ్ పేరు. అసలు ఎవరి లారెన్స్ బిష్నోయ్? కేవలం 31 ఇయర్స్ ఏజ్లో 700 కన్నా పైగా షూటర్స్ ఉన్న గ్యాంగ్ని ఎలా ఫామ్ చేశాడు? జైల్లో ఉంటూ ఇంత పెద్ద గ్యాంగ్స్టర్ ఎలా అయ్యాడు? అతను ఎందుకు జైల్లో ఉన్నాడు? దావూద్ని మించిన డాన్ అంటున్నారు. అసలు లారెన్స్ బిష్నోయ్ కేసు ఏంటి? ఈరోజు మన కేస్ ద నెక్స్ట్ బిగ్ డాన్. లారెన్స్ బిష్నోయ్ గురించి తెలుసుకునే ముందు అసలు కెనడా ప్రైమ్ మినిస్టర్ ఎందుకు ఇతని గురించి చెప్పాడో చూద్దాం. లాస్ట్ 2 ఇయర్స్గా కెనడాలో కొన్ని హై ప్రొఫైల్స్ మర్డర్స్ జరిగాయి. ఇవి అన్నీ కూడా ఎలా ఉండేవంటే ఎవరు చేస్తున్నారో తెలీదు, ఎందుకు చేస్తున్నారో తెలీదు, కానీ చనిపోయే వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా ఇండియాకి హామ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న వాళ్ళే. ఆర్ కెనడాలో ఉన్న 6 సెపరేటిస్టులు, ఇండియాకి సంబంధించిన గ్యాంగ్స్టర్స్. అయితే వీళ్ళు ఇలా చనిపోవడం సస్పీషియస్గా మారింది. ఇక్కడ ఇంకో మిస్టీరియస్ విషయం ఏంటంటే ఇలా చంపబడ్డ వాళ్ళ అందరి పేర్లు కూడా చనిపోవడానికి కొంతకాలం ముందు ఇండియా వాళ్ళని మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో యాడ్ చేయడం, అలా చేసిన కొంతకాలానికి వాళ్ళు చనిపోవడం చూస్తుంటే ఒక స్పై ఆపరేషన్లా అనిపించింది. సో దీని రిలేటెడ్గానే కెనడా పిఎం 2023లో ఖాలిస్తాన్ సెపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజార్ చనిపోయిన తర్వాత డైరెక్ట్గా అనౌన్స్ చేసేశారు, ఇండియా అనే దీని వెనుకుంది అని. వాళ్ళు మా కెనడియన్ సాయిల్ మీద ఇలా మనుషుల్ని చంపుతున్నారు, అది కూడా లారెన్స్ బిష్నోయ్ లాంటి గ్యాంగ్స్టర్స్తో కలిసి ఇండియా పనిచేస్తుంది అని చాలా పెద్ద అక్యూజేషన్ చేశాడు. దీని తర్వాతే జనానికి లారెన్స్ బిష్నోయ్ ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ అని తెలిసింది. కానీ ఇతని స్టోరీ కూడా అన్ని మూవీస్లో చూసినట్టే చాలా నార్మల్గా స్టార్ట్ అయింది. 1993 పంజాబ్లో దాత్రన్వాలీ అనే విలేజ్లో బిష్నోయ్ కమ్యూనిటీలో పుట్టాడు బాలకరణ్ బ్రార్. అవ్వడానికి వాళ్ళది ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ అయినా కానీ అతని ఫాదర్ ఒక పోలీస్ కానిస్టేబుల్. కానీ తర్వాత రిజైన్ చేసి ఫ్యామిలీ మొత్తం ఫార్మింగ్లోనే ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ అక్కడ ఏరియాలో వీళ్ళది చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఫ్యామిలీ, రిచ్ కూడా. కొన్ని హండ్రెడ్స్లో వీళ్ళ పొలాలు ఉండేవి అని చెప్తారు. ఎగ్జాక్ట్గా నెంబర్ కొన్ని చోట్ల 181 ఏకర్స్ అని చెప్తారు. బట్ దానికి ఎగ్జాక్ట్ డాక్యుమెంటేషన్ పబ్లిక్గా అవైలబుల్గా లేదు. అయితే అలాంటి ఫ్యామిలీలో పుట్టిన బాలకరణ్ ఏంటంటే చూడడానికి అచ్చు హాలీవుడ్ హీరో లాగా ఆ కలర్ అవి ఉండేవి. సో అతను అందుకే తర్వాత అతని పేరుని కూడా ఇంగ్లీష్ యాక్టర్ లారెన్స్ నుండి ఇన్స్పైర్ అయ్యి లారెన్స్ బిష్నోయ్గా మార్చుకున్నాడు. స్కూల్లో ఉన్నంతసేపు కూడా లారెన్స్ చాలా మంచి స్టూడెంట్, మంచి మార్క్స్ వచ్చేవి, అందరూ మెచ్చుకునేవాళ్ళు. అయితే స్కూలింగ్ అంతా అయ్యాక తర్వాత స్టడీస్ కోసం చండీగఢ్ పంపించారు ఇంట్లో వాళ్ళు. అయితే ఈ టైంలోనే లారెన్స్ లైఫ్లో జరిగిన ఒక లవ్ స్టోరీ వినిపిస్తూ ఉంది. బట్ అది 100% నిజమని చెప్పడానికి న్యూస్ ఆర్టికల్స్ తప్ప సాలిడ్ ప్రూఫ్స్ తక్కువ ఉన్నాయి. లారెన్స్ స్కూల్ నుండి ఒక అమ్మాయితో లవ్లో ఉన్నాడంట. అండ్ అందరి స్కూల్ లవర్స్ లానే వీళ్ళు కూడా ఇద్దరు సేమ్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ప్లాన్ చేసుకున్నారు. అలాగే ఇద్దరు కూడా ప్రెస్టీజియస్ పంజాబ్ యూనివర్సిటీలో లా చదవడానికి జాయిన్ అయ్యారు. అయితే పంజాబ్ యూనివర్సిటీలో ఒక మినీ ఇండియన్ పొలిటికల్ సినారియో నడుస్తూ ఉండేది. ఇక్కడ నుండి స్టార్ట్ అయిన చాలామంది స్టూడెంట్ లీడర్స్ తర్వాత ఇండియన్ పాలిటిక్స్లో కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళు. సో అలాంటి పొలిటికల్ ఎన్విరాన్మెంట్లో లారెన్స్కి పవర్ హంగర్ స్టార్ట్ అయింది. ఇనీషియల్గా అతని ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండేదంటే ఓన్లీ క్యాంపస్లో జరిగే చిన్న చిన్న ఈవెంట్స్లో మాత్రమే పార్టిసిపేట్ చేసేవాడు. కానీ అది లారెన్స్కి అంత నచ్చట్లా. అతను ముందుండి నడిపించాలి అనుకున్నాడు. ఆట మొదలుపెట్టాడు. కాలేజీలో గ్యాంగ్స్ అన్నీ కూడా ఎయిదర్ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ బేస్ మీద ఫామ్ అయ్యేవి. కానీ లారెన్స్
ఈ రెండింటితో పాటు స్ట్రాటజిక్ అలయన్స్ని ఫామ్ చేసుకునేవాడు. అంటే ఇతని గ్యాంగ్లో మిగతా క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ వాళ్ళని కూడా జాయిన్ చేసుకునేవాడు. ఇఫ్ వాళ్ళ వల్ల లారెన్స్ స్ట్రాంగ్ అవుతాడు అని తెలిస్తే ఎవరినైనా గ్యాంగ్లోకి పిలిచేవాడు. అలా గ్యాంగ్ని పెంచుకుంటూ వెళ్తున్న లారెన్స్కి ఒక విషయం అర్థమైంది. ఇన్ఫ్లుయెన్స్ అనేది దానంతట అది రాదు, మనమే లాక్కోవాలి అని. సో క్యాంపస్లో జరిగే గొడవల్లో లారెన్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేశాడు. 2008లో తన ఫ్రెండ్ రాబిన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎలక్షన్స్లో నిలబడ్డాడు. అపోజిషన్ గ్యాంగ్స్ని అప్పుడు భయపెట్టడం కోసం కాలేజీలో గన్ తీసుకొచ్చి ఫైర్ చేశాడు లారెన్స్. దీనివల్లే లారెన్స్ మీద ఫస్ట్ కేసు ఫైల్ అయింది. అండ్ ఈ కేసు నుండి లారెన్స్ క్రిమినల్ జర్నీ కూడా స్టార్ట్ అయిందని చెప్తారు. ఎందుకంటే ఇలా జైలుకి వెళ్ళినప్పుడే అక్కడ లారెన్స్కి రంజిత్ దుప్లా అనే క్రిమినల్తో పరిచయం ఏర్పడింది. బెయిల్ నుండి బయటికి వచ్చాక అతని ఫ్రెండ్ ఓడిపోయాడు అని చెప్పి తెలిసింది లారెన్స్కి. దాంతో కొన్ని మంత్స్ వెయిట్ చేసి లారెన్స్ ఈసారి గన్తో ఆ గెలిచిన క్యాండిడేట్ తమ్ముడిని కాల్ చేస్తాడు. మళ్ళీ జైలుకి వెళ్తాడు. ఈసారి దేవేందర్ బబ్లా అనే క్రిమినల్తో ఇంకొక పరిచయం అవుద్ది. నెక్స్ట్ 2010లో ఈసారి డైరెక్ట్గా లారెన్స్ నుంచుంటాడు, కానీ ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత రైవల్ గ్యాంగ్ వాళ్ళు లారెన్స్ని ఏం చేయలేక అతని గర్ల్ ఫ్రెండ్ని ఏడిపించడం స్టార్ట్ చేస్తారు. బేసిక్గా లారెన్స్ గర్ల్ ఫ్రెండ్ చదువులో ముందుండేది. ఇద్దరు కూడా కాలేజ్ తర్వాత వాళ్ళ ఫ్యూచర్ని ప్లాన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అండ్ ఎప్పుడు కూడా ఇవి అన్నీ వద్దు అని చెప్పేది. కానీ ఒకరోజు సడన్గా ఆ అమ్మాయిని ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు లారెన్స్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి బ్రతికి ఉండగానే తగలపెట్టేస్తారు. ఈ ఇన్సిడెంట్ లారెన్స్లో పవర్ హంగర్తో పాటు రివెంజ్ అనే ఇంకో కొత్త ఎమోషన్ని చాలా స్ట్రాంగ్గా నాటింది. అక్కడ నుండి కొట్టడం స్టార్ట్ చేసిన లారెన్స్ గెలిచిన క్యాండిడేట్ని, అతని ఫ్రెండ్స్ని అందరినీ కొట్టేశాడు. గన్తో చంపడానికి కూడా చూశాడు. మళ్ళీ జైలుకి వెళ్ళాడు. అండ్ మళ్ళీ కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. ఇలా లారెన్స్ జైలుకి వెళ్ళి వచ్చిన ప్రతిసారి కూడా కొత్త పరిచయాలు పెంచుకుంటూ క్రిమినల్ వరల్డ్లో ఎదగడం స్టార్ట్ చేశాడు. 2011లో మళ్ళీ ఎలక్షన్లో నుంచుని గెలుస్తాడు. అండ్ ఈ పాలిటిక్స్లో లారెన్స్కి పెద్ద సపోర్ట్గా ఉన్నది అతని ఫ్రెండ్ విక్కీ. ఇతని గురించి గుర్తుపెట్టుకోండి. అయితే ఎలక్షన్స్ అయ్యాక లారెన్స్ ఇల్లీగల్ వెపన్స్ తెప్పించి తన గ్యాంగ్కి ఇచ్చి పంజాబ్లో ఉన్న మిగతా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్లో కూడా ఇతని గ్యాంగ్ మెంబర్స్ని నిలబెట్టి వాళ్ళని గెలిపించడానికి ఆపోజిట్లో నిల్చున్న వాళ్ళని బెదిరించడం స్టార్ట్ చేశారు. ఒకవేళ వినకుండా ఎవరైనా అడ్డంగా నిల్చుంటే వాళ్ళని ఏం చేసేవాళ్ళో ఒక ఎగ్జాంపుల్. 2013లో ముక్తార్ గవర్నమెంట్ కాలేజ్లో నిలబడి గెలిచిన ఆపోజిట్ క్యాండిడేట్ని కాలేజ్లోనే గన్తో కాల్చి చంపేశారు. అలా మిగతా క్యాంపసెస్లో కూడా గ్రిప్ పెంచుకున్నాడు లారెన్స్. కాలేజ్ ఎలక్షన్స్ నుండి సిటీ మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా లారెన్స్ హ్యాండ్ పడింది. ఒక అపోజిషన్ క్యాండిడేట్ని చంపేసి జైపూర్లో అండర్ గ్రౌండ్లో దాక్కున్నాడు. జైపూర్ నుండి గ్యాంగ్ని మెయింటైన్ చేయడానికి ఇల్లీగల్ లిక్కర్ ట్రేడ్ స్టార్ట్ చేశాడు. ఇది అతను ఆర్గనైజ్డ్ క్రైమ్లోకి ఇచ్చిన ఫస్ట్ ఎంట్రీ. దీని తర్వాత కొన్ని మంత్స్కి లారెన్స్ కజిన్ అయిన అమన్దీప్ని కొంతమంది చంపేశారు. అండ్ ఈ చావు వల్లే తను క్రైమ్ని వదలలేకపోయా అని చెప్పి లారెన్స్ పోలీసులకు డైరెక్ట్గా చెప్పాడు. దీని తర్వాత ఆల్మోస్ట్ 2 years అమన్దీప్ని చంపిన వాళ్ళనే కాదు, అలా చంపడానికి హెల్ప్ చేసిన వాళ్ళని, ఆఖరికి ఆ గన్ సప్లై చేసిన వాళ్ళని కూడా పట్టుకుని అందరినీ కూడా వెతికి చంపేశాడు. దీనివల్ల అతని మీద మళ్ళీ కేసు ఫైల్ అయ్యాయి. అండ్ అతను మళ్ళీ జైలుకి వెళ్ళాడు. అయితే ఇతను జైల్లో నుండి ఇతని గ్యాంగ్ని ఆపరేట్ చేసేవాడు. అది ఎలా అని ఎక్కువ ఆలోచించుకోండి. ఇతను జైల్లో ఉంటూనే ఫేస్బుక్లో లైవ్లు ఇచ్చేవాడు. అలాంటిది గ్యాంగ్ని మేనేజ్ చేయడం అతనికి చాలా చిన్న మ్యాటర్. అలా అని అతను జైల్లోనే ఉండాలనుకోడు కదా. సో చాలాసార్లు జైలు నుండి కూడా తప్పించుకున్నాడు. అది కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్తో. ఒకసారి అయితే అతన్ని కోర్టుకు తీసుకెళ్ళి వస్తూ ఉండగా ఒక దాబా దగ్గర పోలీసు లాగారు. ఆగినప్పుడు ఆ పోలీస్ వెహికల్ పక్కన 2 కార్స్ వచ్చి ఆగాయి. ఒకటి వైట్ కలర్ ఫార్చునర్ అండ్ ఇంకొకటి రెడ్ స్విఫ్ట్ కార్.
లారెన్స్ వెంటనే పోలీసుల నుండి తప్పించుకుని రెడ్ కార్లోకి ఎక్కి వెళ్ళిపోయాడు. పోలీసులు చేస్ చేయడానికి స్టార్ట్ అవ్వగానే ఆ వైట్ కార్తో పోలీస్ కార్ని గుద్దేశారు. ఇలా ఏది చేసినా కానీ పర్ఫెక్ట్ ప్లాన్తో చేసేవాడు లారెన్స్. కాకపోతే మళ్ళీ దొరికేశాడులేండి కొన్ని మంత్స్కి. అయితే 2016లో పంజాబ్ పోలీస్ ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఫామ్ చేశారు గ్యాంగ్స్టర్ని ఆపడానికి. ఆ లిస్ట్లో లారెన్స్ పేరు కూడా ఉంది. 2016లో అతను పంజాబ్లో ఒక గ్యాంగ్స్టర్ అంతే. దీని తర్వాత అతను జైల్లోనే ఉన్నాడు. కానీ బయట అతని గ్యాంగ్ పెరుగుతూనే ఉంది. బిజినెస్ మ్యాన్ని బెదిరించి డబ్బులు వసూలు చేయడం, ఇల్లీగల్ వెపన్స్, ఇలా చాలా వాటిలో వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ టైంలో హర్యానాలో ఒక అమ్మాయిని తగలబెట్టేసిన కేస్ లారెన్స్ చెవిన పడింది. దాని మీద రియాక్ట్ అవుతూ న్యాయం చేసినా చేయకపోయినా నేను న్యాయం చేస్తా అని చెప్పి FBలో పోస్ట్ పెడతాడు. అండ్ నిజంగానే ఆ చావు వెనకాల ఉన్న వాళ్ళని చంపేస్తాడు. సో 2017 వచ్చేసరికి లారెన్స్ పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో ఫేమస్ అయిపోయాడు. అంతేకాదు అతను జైల్లో ఉండి కూడా కల్చర్ని ఫాలో అవుతాడంట. దసరా టైంలో ఉపవాసం ఉండడం, మంత్లో 2 days మౌనవ్రతం చేయడం, అండ్ కొన్ని డేస్లో అయితే అసలు నాన్ వెజ్ ముట్టుకోడంట. అయితే 2018లో అతను ఇచ్చిన స్టేట్మెంట్ అతన్ని ఇండియా వైడ్ ఫేమస్ చేసింది. సల్మాన్ ఖాన్ని చంపేస్తా అని నేషనల్ మీడియాకి ఇచ్చిన స్టేట్మెంట్ అది. సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల్ని చంపేసిన కేసు గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇన్ కేస్ తెలియకపోతే మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అందులో బిష్నోయ్ కమ్యూనిటీ వాళ్ళు నేచర్ని కాపాడడానికి 300 మంది ఎలా వాళ్ళ ప్రాణాలు వదిలేశారో చెప్పా. సో ఆ కమ్యూనిటీ నుండి వచ్చిన అతనే ఈ లారెన్స్ బిష్నోయ్ కూడా. అయితే 2018లో కోర్ట్ సల్మాన్ ఖాన్ తప్పు చేసినట్టు వ్యాలిడ్ ప్రూఫ్స్ లేవు అని చెప్పింది. దానికి రియాక్షన్గానే ఇతను డైరెక్ట్గా సల్మాన్ ఖాన్ని చంపేస్తా అని చెప్పాడు. అండ్ చెప్పినట్టే ప్లాన్ కూడా చేశారు. దీనికి సంపత్ అనే షూటర్ని పెట్టాడు బిష్నోయ్. రైఫిల్ కోసమని అతను హైదరాబాద్ వచ్చి పోలీసులకు దొరికిపోయాడు. సో సల్మాన్ని చంపడానికి ఇలా ప్లాన్ చేశారని అతను చెప్తాడు. అండ్ దీని తర్వాత 2021లో విక్కీని బంబిహా అనే గ్యాంగ్ వాళ్ళు చంపేస్తారు. ఇది లారెన్స్ గ్యాంగ్కి చాలా షాకింగ్ న్యూస్. మళ్ళీ లారెన్స్ పోస్ట్ పెట్టాడు, ఎవరైతే దీనికి కారణమో అందరూ మీ చావు ఫిక్స్ అయిపోయింది గుర్తుపెట్టుకోండి అని. లారెన్స్ స్టైల్ తెలుసు కదా, దీనికి ఏ రకంగా లింక్ అయి ఉన్నా కానీ వాళ్ళని వదలడు, వెతికి చంపేస్తాడు. అదే చేశాడు. అండ్ ఇందులో పార్ట్గానే సిద్ధు అనే సింగర్కి బంబిహా గ్యాంగ్తో లింక్ ఉంది అని అతన్ని కూడా షూటర్స్ని పెట్టి కాల్చి చంపేశాడు. 2023లో లారెన్స్కి సంబంధించిన ఒక బోట్ పట్టుకున్నారు. అందులో సుమారు 200 కోట్లు వాల్యూ చేసే డ్రగ్స్ దొరికాయి. అంతేకాదు వేరే కంట్రీస్ నుండి వెపన్స్ తెప్పించడం, ఇలా లారెన్స్ తన స్కేల్ని జైల్లో ఉంటూనే పెంచుతూనే ఉన్నాడు. అండ్ అది కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఇతన్ని హై సెక్యూరిటీ జైల్లో ఒంటరిగా ఒక రూమ్లో పెట్టిన తర్వాత కూడా. అయితే సెప్టెంబర్ 19న కెనడా PM ఇండియాని లారెన్స్ని అక్యూజ్ చేస్తారు. 20న NIA మోస్ట్ వాంటెడ్ లిస్ట్ రిలీజ్ చేస్తుంది. అందులో బంబిహా గ్యాంగ్ మెంబర్ సుఖ్దేవ్ సింగ్ పేరు కూడా ఉంది. ఈ పేరు రాగానే 21న అతన్ని కెనడాలో ఎవరో చంపేస్తారు. ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. అండ్ 12th October 2024న రీసెంట్గా సల్మాన్ ఖాన్ని ప్రొటెక్ట్ చేస్తున్న బాబా సిద్దిక్ అనే పొలిటికల్ లీడర్ని కూడా చంపేశారు. అండ్ మళ్ళీ మొన్న 16th Octoberన కెనడియన్ PM మళ్ళీ సేమ్ అక్యుజేషన్ చేశాడు. అలా ఒక నార్మల్ విలేజ్లో పుట్టిన అబ్బాయి ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్ అయ్యాడు. అండ్ ఇతనికి భయపడే ఇప్పుడు సల్మాన్ ఖాన్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. మిగతా వాళ్ళలో ఎంత భయం నింపినా కానీ లారెన్స్ లైఫ్ మొత్తం జైల్లోనే గడుస్తుంది. గ్యాంగ్స్టర్ అంటే మనకి వినడానికి బాగుంటుంది, కానీ అతను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి పోయింది, ఫ్రెండ్స్ చనిపోయారు, ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడు. ఇంకా దేనికోసం ఇదంతా? మీ ఒపీనియన్ ఏంటి? ఇండియాస్ న్యూ డాన్ లారెన్స్ బిష్నోయ్ మీద కమెంట్ చేయండి. అండ్ అనౌన్స్మెంట్ అన్నా కదా, నాకు నా ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ని గుర్తుపెట్టుకోవాలని ఉంది. సో నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు సబ్స్క్రైబ్ చేసేటప్పుడు కింద కమెంట్స్లో
మీ పేరుని మెన్షన్ చేయండి. సో దట్ నేను మీ పేరుని నా నోట్బుక్లో రాసుకుంటాను. ఎందుకు అని అడిగితే ఈ 1000 సబ్స్క్రైబర్స్ కూడా నా దగ్గర ఏమీ లేనప్పుడు నన్ను నమ్మి సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నా. సో ఈ చిన్న రిక్వెస్ట్ని మీరు ఫుల్ఫిల్ చేస్తారనుకుంటున్నా. అండ్ కుదిరితే మీ దగ్గర టైం ఉంటే మీరు ఎన్నో నెంబర్ దగ్గర సబ్స్క్రైబ్ చేస్తున్నారో కూడా పక్కన రాయండి ప్లీజ్. అండ్ వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ కేసుకి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ ఆర్ ఇక్కడ పెట్టకూడని కొన్ని లింక్స్ ఏమైనా ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం. సో దాని లింక్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్లో పిన్ చేసి పెట్టా. చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.